ఉపదేశించారో పార్వతిగా ఉన్నప్పుడు. కానీ కాళిగా ఉన్నప్పుడు ఎటువంటి అలంకారాలు లేకుండా కాళి స్వరూపిణిగా నాకంటే కూడా ఎక్కువ జ్ఞానశక్తితో ప్రకాశిస్తూ ఉంటాము. ఈ రూపంలో ఎవరైతే పూజిస్తారో మనిద్దరి అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారు. ఇది నాకు అత్యంత ఇష్టమైనటువంటి రూపం అని అన్నాడు పరమేశ్వరుడు. మామూలుగా మనం ఇద్దరు ఒకే రూపంలో ఉండేదాన్ని అర్ధనారీశ్వర రూపంగా పూజిస్తూ ఉంటాం. కానీ కాళీదేవి పాదాల దగ్గర ఉన్నటువంటి రూపంతో పరమేశ్వరుడు కనుక ఆరాధిస్తే ఆయనకు చాలా ప్రీతికరమని కాళికా పురాణం చెప్పింది. మా శ్రీశక్తి పీఠంలో ఒక విచిత్రం జరిగింది. అక్కడ కాళీదేవి మరకత వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. మరకత మాత, మరకత శ్యామ అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే పరమేశ్వరుడు ఆయన కూడా మరకత సిద్ధేశ్వర స్వామిగా ప్రకాశిస్తూ ఉంటారు. ఒకసారి మొన్న కూడా కొంత వార్తల్లో వచ్చింది, కానీ ఇంతకు ముందు 2021లో ఒక విషయం జరిగింది. అక్కడ రాయచూరు పక్కనే మన దేవాలయం, మన పీఠం ఉంటుంది. వరదలు వచ్చాయి. సుమారుగా 40 రోజుల పాటు దేవాలయాన్ని మూసివేయటం జరిగింది. కింద ఏమో పాతాళ దగ్గర వారాహి ప్రత్యేకిర, పైనేమో మరకత శక్తికాళి, మరకత సిద్ధేశ్వర స్వామి ఉంటారు. 40 రోజుల తర్వాత దేవాలయం ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, తెరిస్తే ఎలా ఉంటుంది? లోపలంతా కాస్త బూజుంటుంది. పెట్టినటువంటి పువ్వులంతా వడలిపోయి ఉంటాయి. పూజ అంతా శుభ్రం చేసుకుంటే గానీ పూజ చేసుకోలేదు, కొద్దిపాటి వాసన వస్తుంది. కానీ 40 రోజుల తర్వాత ఆ దేవాలయం మరకత సిద్ధేశ్వర సహిత కాళీ దేవాలయం తెరిస్తే లోపలంతా పరిశుభ్రంగా ఉండి మల్లెపూలు, అగరవత్తుల, జాజి పూల సువాసన గుబాళిస్తూ ఉన్నది. అది కాళీదేవి మరకత సిద్ధేశ్వర స్వామి యొక్క మహత్వం, మహాశక్తి అక్కడ. కనుక మీరందరూ కూడా శక్తిపీఠాన్ని సందర్శించండి. పరమేశ్వరుణ్ణి ఆయన్ని అడగండి. కేవలం మోక్షం ఇస్తాడు, ముక్తి ఇస్తాడు కావాలి. అందరికీ మోక్షం కావాలి. అవి ఏమంటారు, మామూలుగా రోజు బాగానే ఉంటుంది, కానీ ఇంకెన్నాళ్ళు ఈ జీవితం, ఈ జన్మ హాయిగా మోక్షం ఇస్తే బాగుండు, ఎవడు పడతాడు ఈ కష్టాలన్నీ అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా అనుకుంటుంటారు ప్రతి మనిషి. ఆ కష్టాలను దాటి మోక్షాన్ని పొందడం మాత్రమే కాకుండా ఏం కావాలన్నా సరే అనుగ్రహించేటువంటి బ్రహ్మ స్వరూపుడైనటువంటి బ్రహ్మేశ్వరుడు పార్వతీ సహితుడై ఇక్కడ కొలువై ఉన్నాడు. జయ పాలనయన సీతలోలనయన సీతనయన శర్వా, జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో, జయ చంద్రమౌళి నమరింద్రమౌళి మణి సాంద్రహేలి చరణ, జయ యోగ మార్గ చితరాగ దుర్గ మునియాగ భాగ భర్గా. అటువంటి ఆ పరమేశ్వరుని స్మరిస్తూ మరొకసారి, ఇందాక మీరంతా లింగాష్టకం పఠించం చేశారు. అందులోనే ఉన్నది అష్టదలో పరివేష్టిత లింగం సర్వ సముద్భవ కారణ లింగం, తర్వాత అష్ట వినాశన లింగం తత్ప్రణమామి సదా శివలింగం. స్వస్తి.